వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీస్ డైరీ. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెల్కమ్ అండి నా ఛానల్ని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, అసలు వీడియోస్ పెట్టలేదండి ఈ మధ్య, నేను అస్సలు అవ్వట్లేదు నా ప్రిన్సీతో. సో ఏమీ కంటెంట్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మీ అందరికీ. వీడియోస్ చేస్తున్నా అది ఎడిట్ చేయడం, వాయిస్ ఇవ్వడం అది అవ్వడం లేదనమాట. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా ప్రిన్సీతోనే సరిపోతుంది. సో అలా అయిపోతుంది టైము. సో బేబీస్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. నేను ఏముంటుంది చేద్దాం అనుకుంటున్నాను, బట్ టైమింగ్కి నిద్ర ఉండకపోవడం వల్ల అలా అయిపోతుంది. సో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను వీడియో ఏంటి అనేది. సో షార్ట్స్లో చూసినట్లయితే నేనైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, ఇంకా సరే కదా అని వచ్చేసాము. కొన్ని డేస్ ఉండాలని అనుకుంటున్నాను అనమాట. మార్నింగ్ అయితే ప్రిన్సీకి స్నానం చేయించేసి పడుకోబెట్టేసి ఇంకా నేను దాని బట్టలు సదురుతున్నాను. సో నేను ఇలా అది తెచ్చేసుకున్నాను అనమాట, స్టోరేజ్ బాక్స్ అది. సో అమెజాన్లో ఆర్డర్ పెట్టాను, 2 ఆర్డర్ పెట్టాను. పుట్టినప్పుడు బట్టలు పెట్టడానికి బాగుంటుంది కదా అనేసి. ఇదైతే మా వదిన దగ్గర చూసాను అనమాట. సో అందుకనే తనని లింక్ అడిగి తీసుకుని నేను ఆర్డర్ పెట్టాను. 2 బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను. చాలా స్టిఫ్గా అండ్ లోపల కూడా స్టీల్ది వచ్చిందనమాట స్టాండ్. సో దానివల్ల బాక్స్ చాలా స్టిఫ్గా ఉంది అండ్ థింగ్స్ బట్టలు పెట్టుకోవడానికి కూడా బాగుందనమాట. సెపరేట్గా చదువుకుని నేను కస్టమర్ చదువుతూనే ఉంటాను, ఇంకా అదే నా పని. సో ఇంతకుముందు నాకు చదువుకుంటూ ఉండేదాన్ని. సో ప్రిన్సీ వచ్చాక ఇంకా అన్ని ప్రిన్సీ వైపు షిఫ్ట్ అయిపోయినాయి. ఇంకా ఇలా పెట్టుకున్నాను, క్లియర్గా చూపిస్తున్నాను అనమాట మీకు, ఎవరైనా నచ్చితే తీసుకుంటారేమో అన్నట్టు. సో సపరేట్గా పెట్టుకోవడం బాగుంది, స్పేషియస్గా ఉంది అండ్ చాలా పెట్టుకోవచ్చు మనం ఇందులో. పిల్లల బట్టలు ఎంచుక ఏ డౌట్ లేకుండా. అమ్మ వాళ్ళకి కబోర్డ్స్ లేవని నేను అది తీసుకున్నాను అనమాట. సో ఒకటైతే ఇంకా బ్యాగ్లో పెట్టుకుని తెచ్చుకోవడం కానీ ఇదే తెచ్చేసుకున్నాను. సో జిప్ లాక్ బాక్స్లో అయితే సాక్స్లు అండ్ అలాగే కర్చీఫ్లు పెట్టుకున్నాను. సో ఏమీ చిరగ్గా క్లమ్జీగా అవ్వకుండా ఉంటుంది అనేసి. సో బట్టలు చదివేసాకైతే ఇంకా నేను ప్రిన్సీ పడుకుంది కదా అని మిల్క్ బాటిల్స్ అయితే కడిగేసి ఉడకబెడుతున్నాను. మిల్క్ బాటిల్స్ ఏంటంటే నేను మిక్స్డ్ ఫీడ్ ఇస్తున్నాను, నా ఫీడ్ ఇస్తున్నాను అండ్ అలాగే ఫార్ములా ఫీడ్ కూడా. సో అలవాటు చేశాను, అలాగా దానికి అలవాటు అయిపోయింది. అండ్ ఇలా క్లైమేట్ బాగుంది కదా అని ఇలా బయటకు వచ్చాను. ఈరోజు ఎండ లేదు, అలాగని వర్షం లేదు, బాగుంది, చాలా కూల్గా క్లైమేట్. కింద అయితే చాలా రకాల మొక్కలు ఉన్నాయి చిన్నమ్మ వాళ్ళకి. సో ఇవైతే నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను కంపల్సరీ. అండ్ ఇంకా అయిపోయాక ఇంకా భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోయాను, భోజనం చేస్తాను. చిన్నమ్మ అయితే ఈరోజు బీన్స్ కర్రీ అండ్ అలాగే రసం చేశారనమాట. ఇక్కడైతే నా ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకోకండి, చెప్పకుందనమాట. సో చెప్పగా ఉంటే నాకు అంత ఇష్టం అవ్వదు. సో అందుకని అలా ముఖం పెట్టి తింటున్నాను. మా ఇంట్లో కూడా అమ్మ వాళ్ళు ఉప్పు తక్కువ తింటారు, నేనేమో ఎక్కువ తింటాను. సో ఉప్పు వేసుకుని మరి తింటాను అనమాట. సమ్టైమ్స్ నాకు నచ్చకపోతే తిన్నట్టు ఉండదు, తింటూ ఉంటారు ఉప్పు తక్కువ తినాలి అనేసి. షుగర్ అయితే తక్కువ తింటాను కానీ ఉప్పు అస్సలు తక్కువ తినలేను అసలు ఎక్కడ. నాకు ఇంతకుముందు తినేదాన్ని కానీ ప్రెగ్నెన్సీలో అస్సలు తినబుద్ధి అయ్యేదిగా, చెప్పకుండా ఉప్పు వేసుకుని మరి తినేదాన్ని. ఇంకా అలా అలవాటు అయిపోయింది నాకు ఇప్పుడు కూడా. అండ్ భోజనం చేసేసి అయితే ప్రిన్సీ పడుకుంది. సో తనకి నేను మిల్క్ ఎలాగంటే ఇలా బ్రెస్ట్ పంప్తో తీసి ఇచ్చేస్తూ ఉంటాను, తను తాగుద్ది. నైట్ అయితే తనే తాగుద్ది, మార్నింగ్ టైం నేను ఇలా తీసేసి ఉంచేస్తాను అనమాట తను పడుకున్న టైంలో. ఇదైతే లవ్లీప్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ అనమాట. మా వదిన ఆర్డర్ పెట్టుకున్నాను, సో నేను తీసుకున్నాను అనమాట ఇది. అండ్ లేచేసింది మేడం గారు. సో ఆ పాలు పట్టించేసి నేను ఇక్కడ బర్పింగ్ కోసం బుద్ధి మీద వేసుకున్నాను. నోట్లో చేతులు ఎక్కువ పెట్టేసుకుంటుంది ప్రిన్సీ, 2 చేతులు పెట్టేసుకుంటుంది. అసలు తీస్తుంటే నచ్చేస్తుంది, ఊరుకోవట్లేదు అసలు ఇది. అండ్ ఆ తర్వాత అయితే నేను ఇంకా ప్రిన్సీ అలా ఆడుకుంటుంటే నేను హెన్నా కలుపుకున్నాను అనమాట. హెన్నాతో పాటు ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసాను, జుట్టు అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉండడానికని. సో ఎవరికైనా కావాలంటే కంపల్సరీ చెప్పండి, షేర్ చేస్తాను. సో ఇక్కడ హెన్నా పెట్టుకొని నేను చిన్న మీద పనిలో ఉన్నారని ఇంక నేనే పెట్టేసుకుంటున్నాను ఇంకా డైరెక్ట్గానే. ఆ తర్వాత ఇంకా ప్రిన్సీకి స్నానం చేయించా. మార్నింగ్ అయితే నలుగు పెట్టి చేయించలేదనేసి ఇంకా ఈవినింగ్ అయితే పెట్టి చేయించేస్తామన్నమాట. ఆ తర్వాత మిల్క్ తాగేసి బజ్జో పెట్టేస్తున్నాను. ఈ చైర్లో బాగా బొజ్జు ఉంటుంది, పడుకున్నాక ఆ తర్వాత కింద వేసేస్తాను అనమాట. అలా ఎక్కువసేపు ఏముంచము ఆ చైరు. అదైతే క్యారీ కాట్ గిఫ్ట్ వచ్చింది ప్రిన్సీకి, సో బాగా యూజ్ అవుతుంది. దాన్ని పడుకోబెట్టేసి ఇంక నేను అలా డైలీ స్నానం చేసి శుభ్రంగా ఇంకా టీవీ ముందు కూర్చున్నాను. నేను ఊరికే పెట్టాను ఫోను, అలా పడుకున్నాను అనేసి, బట్ మర్చిపోయాను ఫోన్ పెట్టిన విషయం. నేను చూసేది అయితే జాతిరత్నాలు, నేను ఎప్పుడు చూడలేదు ఆ మూవీ, బట్ నేను చూసేసరికి
క్లైమాక్స్ సీన్ వస్తుంది అన్నమాట, కోర్ట్ సీన్. పిచ్చిగా నవ్వుకున్నాను. అలా అయిపోయింది. ఈవినింగ్ టీ తాగేసి ఇంకా అవన్నీ నేను వీడియో తీయలేదు. ఇదంతా నా రోజు ఏం చేస్తానని పెట్టాను కానీ వీడియో తీయలేకపోయాను. నైట్ అయితే ఆమ్లెట్ వేసి అండ్ అలాగే బెండకాయ ఫ్రై చేసింది, చారు ఉంది. ఇంకా తినేసి మిల్క్ తాగేసి ఇంకా అప్పుడు సీన్ అయితే పడుకోబెట్టేస్తున్నాను. నైట్ అప్పటికే 10 అయిపోయింది. సో నేను కూడా పడుకున్నాను అనమాట. ఇదనమాట ఈ రోజంతా నాది ఇలా అయిపోయింది. సో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై, టేక్ కేర్.